ఇచ్చి యేసే జీవాహారం జీవాహారం యేసే ఆహారం ప్రభు వాక్యమే జీవాహారం జీవాహారం యేసే ఆహారం ప్రభు వాక్యమే జీవాహారం Hello everyone, calling out all the youngsters in the Twin Cities, both of Hyderabad and Secunderabad. We have a powerful youth conference coming up. అవునండి, మన జంట నగరాలలో ఒక అద్భుతమైన పవర్ఫుల్ యూత్ కాన్ఫరెన్స్ జరగబోతుంది. That is conducted by National Youth Movement. So the Youth Arise, so it's happening on the 9th of August, and this is a 12th youth conference that we're going to have in Sharon Church at Banjara Hills. So save the date and block the calendar. Do inform your friends and family members and share this news with all the youngsters. So we will be having anointed worship, thought-provoking games and a challenging word and an amazing Bible quiz and much more. So do register today. So andarki ahvanamandi, tappakunda meeru ravali. I'll see you there. Don't miss it. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. There is power in the name of Jesus. యేసు నామములో శక్తి ఉంది. See this book. ఈ పుస్తకాన్ని చూస్తున్నారా? Everybody must read this book. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ పుస్తకాన్ని తీసుకొని And I am చదవండి. speaking about the blood of Jesus. యేసు రక్తములోని శక్తి గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. So you can have this power in the blood of Jesus book also. యేసు రక్తములో ఉన్న శక్తి పుస్తకాన్ని కూడా మీరు తీసుకోనండి, చదవండి. Corona versus God's word book also. కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్ అనే పుస్తకం కూడా ఉంది. In that sanitizer is the blood of Jesus. యేసు రక్తం అనేది మనకు శానిటైజర్ గా పనిచేస్తుంది. We'll read Isaiah 53 verse 4-5. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4-5 వచనాలు మరి చదువుదామండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. Everybody say, by your stripes I am healed. అందరి మాట చెప్తారా? అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు you say, by your stripes I am healed. మరొకసారి చెప్పండి, మీరు పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పొంది So ఉన్నానని. that's why you have to talk to Jesus. అలాగా దేవునితో మనం మాట్లాడుతూ ఉండాలి. అతను కాదు, you Jesus. ప్రభువా, మీరు పొందిన దెబ్బల చేత నేను స్వస్థత You పొందుకుంటున్నాను. have borne the stripe for me, Jesus. నా కొరకు యేసయ్య మీరు దెబ్బలు తిన్నారు. You have broken your body for me, Jesus. నా నిమిత్తమై యేసయ్య మీ శరీరం నల్లగొట్టబడింది. You shed the blood for me, Jesus. యేసయ్య
యేసయ్యా నా కొరకు మీరు రక్తం కార్చారు, You took the pain for my sake. నా నిమిత్తమై మీరు వేదనను అనుభవించారు, You substituted me, Jesus. నా స్థానాన్ని మీరు తీసుకున్నారు ప్రభువా. Your hand were pierced instead of my hand. నా చేతుల్లో కొట్టబడవలసిన మేకులు నీ చేతుల్లో కొట్టబడ్డాయి, Your feet were pierced instead of my feet. నా పాదముల్లో కొట్టవలసిన మేకులు నీ పాదాల్లో కొట్టబడ్డాయి. Your crown of thorns instead of my head you wore. ప్రభువా నా తల మీద పెట్టవలసిన ఆ ముళ్ళ కిరీటం మీరు భరించారు. All you have substituted for me, Lord. ప్రభువా సమస్తాన్ని నా స్థానాన్ని మీరు తీసుకొని భరించారు. You took that place of Barabbas. బరబ్బా స్థానాన్ని మీరు తీసుకున్నారు. I was that Barabbas, but you saved me, Lord. ప్రభువా నేనే ఆ బరబ్బా ఉండగా ప్రభువా నన్ను మీరు రక్షించారు. You saved me from sin. పాపము నుండి నన్ను You రక్షించారు, saved me from sickness. రోగము నుండి నన్ను You స్వస్థపరిచారు, saved me from every curse. ప్రతి శాపము నుండి నన్ను విడిపించారు. You crushed your body, Lord. ప్రభువా నీ దేహాన్ని మీరు You నలగగొట్టుకున్నారు. nailed my sin on the cross. ప్రభువా కల్వరి సిలువలో నా పాపాన్ని మేకులతో You కొట్టివేశారు, nailed my sickness on the నా cross. రోగాన్ని సిలువలో మేకులతో You కొట్టివేశారు, nailed my curse on the నా cross. శాపాన్ని సిలువలో మేకులతో You కొట్టివేశారు, nailed my poverty on the నా cross. పేదరికాన్ని సిలువలో మేకులతో కొట్టివేశారు, You nailed my sorrow in the cross. నా దుఃఖాన్ని సిలువలో ప్రభువా మీరు కొట్టివేశారు. In order to give me joy. నాకు ఆనందం ఇవ్వడానికి In కొరకే, order to give me healing. స్వస్థత ఇవ్వడానికి కొరకే, In order to give me blessing. ఆశీర్వాదం ఇవ్వడానికి In కొరకే, order to give me riches. ఐశ్వర్యం ఇవ్వడానికి కొరకే. Oh, you have substituted me, Jesus. యేసయ్యా నీవు నా స్థానాన్ని తీసుకున్నావయ్యా. So I receive all the blessings by faith. విశ్వాసంతో వాటన్నిటికి సంబంధించిన దీవెన నేను పొందుకుంటున్నాను. Dear brothers and ప్రియ sisters, సహోదరి సహోదరులారా, Jesus' name is above all sickness. యేసు నామము ప్రతి రోగము కంటే పైనామా. Last week we spoke about that. గత వారం ఆ విషయాన్ని మేము మాట్లాడుతూ And వచ్చాం. so many are healed. అనేక మంది స్వస్థ పొందారు. We prayed for your healing. మీ స్వస్థత కొరకు మేము The ప్రార్థన powerful చేశాం. message is coming to your శక్తి home. వల్ల సందేశం మీ ఇంట్లోనికి వస్తుంది. And your body is being మీ healed. దేహం స్వస్థత Your పొందుకుంటుంది, mind is being మీ healed. మనస్సు స్వస్థత A పొందుకుంటుంది, restoration is happening to మీ you. జీవితంలో ఒక పునరుద్ధరణ Now జరుగుతుంది. we'll continue the message. ఆ సందేశాన్ని కొనసాగించబోతున్నాం. Last time we said about the blood flowing from his hands to your hands. గతసారి చెప్పిన మాట మీకు గుర్తుందా? ఆయన చేతుల్లో నుండి మీ చేతుల్లోనికి ప్రవహించిన యేసు రక్తం In order to give you holy hands. పరిశుద్ధమైన చేతులు నీకు ఇవ్వడానికి కొరకే, In order to give you powerful hands. శక్తి కలిగిన చేతులు మీకు ఇవ్వడానికి కొరకే, In order to give you sinless hands. ఓ నిర్దోషమైన చేతులు నీకు ఇవ్వడానికి In కొరకే, order to give you authoritative hands. అధికారము కలిగిన చేతులు నీకు ఇవ్వడానికి In order to కొరకే, give you anointed hands. అభిషేకంతో కూడిన చేతులు ఇవ్వడానికి, In order to give you healthy hands. ఆరోగ్యవంతమైన చేతులు మీకు ఇవ్వడానికి The కొరకే. Bible says he trains your hands for war and fingers for battle. పిల్లరా, ఆ బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే మీ చేతులను యుద్ధం కొరకు, మీ వేళ్లను పోరాటం కొరకు ఆయన Yes, సిద్ధపరుస్తారు. I am doing yudham by writing this book. ఈ పుస్తకాలు రాయటం ద్వారా నేను పోరాటం చేస్తున్నాను. I am casting out demon with my hand. నా చేతులతో దయ్యాలు వెళ్ళగొడుతున్నా. Whatever I bind on earth will be bound in భూమి మీద heaven. నేను దేన్ని బంధిస్తే పరలోకమందు అది I బంధించబడుతుంది. believe in the power that Jesus has given me. యేసు ప్రభు నాకు ఇచ్చిన అధికారాన్ని నేను విశ్వసిస్తున్నాను. Do you believe? నీవు నమ్ముతున్నావా? Then exercise that authority. ఆ అధికారాన్ని నువ్వు వినియోగపరచు. Your hands are no నీ ordinary hands. చేతులు అది సాధారణమైనవి కావు. You can do so many works with your నీ hands. చేతులతో అనేకమైన పనులు చేయొచ్చు. I want you to write down all the work you do. నువ్వు చేయగలిగిన పనులన్నీ కూడా రాయి ఒకసారి. Write all bad and good works. అందులో మంచివి చెడువి ఏమేం చేయగలవో రాయి. Now, ఇప్పటి వరకు so you have done some bad thing, cut off. ఒకవేళ ఏవైతే ఆ చేతులతో తప్పుడు పనులు చేసావో వాటన్నిటిని కూడా కొట్టేసేయ్. And then you write the good works you are going to do. నువ్వు చేయబోయే మంచి పనులు రాయడం మొదలుపెట్టు. I have written about 50 things I do with my hands. నా చేతులతో నేను చేయగలిగిన 50 విషయాలు నేను రాశాను. So many things that you can read in my book New Creation in Christ. క్రీస్తులో నూతన సృష్టి గురించి ఆ పుస్తకం రాశాను. అందులో ఈ విషయాలన్నీ కూడా మీరు చదవచ్చు. Brother is introducing all these books are very anointed and powerful. చివర్ల పుస్తకాల గురించి మీకు పరిచయం చేస్తున్నప్పుడు గమనించండి, ప్రతి పుస్తకం కూడా మరి ఎంతో శక్తి కలిగిన లేక దేవుని యొక్క అభిషేకంతో రాయబడిన పుస్తకం. All of you should have one set of book in your home and distribute also to others. ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా ఒక సెట్ బుక్ మీరు ఆర్డర్ చేసి తీసుకోనండి. ఇతరులకు మీరు బహుమానాలుగా మీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. After Bible you should read the book. ప్రియులారా, గమనించండి, బైబిల్ చదవాలి. బైబిల్ తర్వాత ఆధ్యాత్మికమైన పుస్తకాలు మీరు చదవడం నేర్చుకోవాలి. And that will change your అవి మీ life. జీవితాలకు మార్పు That will కలిగిస్తాయి. bring power in your house. అవి మీ జీవితంలో మీ కుటుంబంలో గొప్ప శక్తిని Yeah, అధికారాన్ని in ఇస్తాయి. your life so much power will come. మీ జీవితంలో గొప్ప శక్తిని అనుగ్రహిస్తాయి. Today we'll speak that the blood flowing from Jesus' feet to your
your feet. యేసయ్య పాదాల్లో నుండి మీ పాదాల్లోనికి ప్రవహించే యేసు రక్తపు నదిని గురించి When the మాట్లాడుతున్నాను. soldiers pierced his feet, సైనికులైన వారు ఆయన పాదాల్లో మేకులు కొట్టినప్పుడు blood flowed like a channel of river. రక్తం ఒక నది వలె ప్రవహించింది అక్కడ. I want you to look at the cross. ఒకసారి సిలువ వైపు మీ దృష్టి ఉంచండి. The cross is not gone old. వినండి, సిలువ ఎప్పుడు కూడా పాతగా అయిపోదు. So the message of the cross is foolishness for those who are perishing. చూడండి, నశించుచున్న వారికి సిలువను గురించిన వార్త అది వెర్రితనంగా But it కనబడుతుంది. is the power of God for you because you believe. అయితే నమ్ము ప్రతివానికి, అంటే నీవు నమ్ముతున్నావు చూడు, అది నీకు దేవుని శక్తిగా 1 పనిచేస్తుంది. Corinthians 1:18 says మొదటి that. కొరింథీయులకు రాసిన పత్రిక 18వ If వచనంలో ఈ you మాట believe ఉంటుంది. in the cross, it is the power for you. సిలువను గురించి మీరు నమ్ముతున్నట్లయితే, సిలువను మీరు నమ్మితే అది దేవుని శక్తిగా మీకు It ఉంటుంది. doesn't help you wearing a cross and walking about. చూడండి, మెడలో సిలువ ధరించుకొని తిరగడం వల్ల పెద్ద విషయం ఏమి ఉండదు. If you put a big cross and worship that won't help you. చర్చి మీదనో ఇంటి మీదనో ఒక సిలువ పెట్టుకొని దాన్ని పూజిస్తే ప్రయోజనం ఉండదు. But you should believe in the work that is done on the cross. కలవరి సిలువలో క్రీస్తు ప్రభు చేసిన కార్యములయందు విశ్వాసం ఉంచాలి. That you don't have to cry every day, oh Jesus, you died for me. అయ్యో, నా కొరకు నీవు చనిపోయావా అని ఏడ్చుకుంటుంటే ప్రయోజనం లేదు. Jesus said, don't cry for me, cry for you and for your యేసు ప్రభు children. చెప్పిన మాట మీకు గుర్తుందా? ఆయన అన్నాడు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. You confess your sin once, you cry once and get rid of the sin. ఒకసారి మీ పాపముల కొరకు పశ్చాత్తపడి కన్నీరు కార్చి మరి వాటి నుంచి మీరు విముక్తి పొందాలి. The blood is always alive, I say. అయితే గమనించండి, పోయినసారి నేను చెప్పిన గుర్తుందా? రక్తము ఎప్పుడు కూడా సజీవంగా బ్రతికి ఉంది. That's not Teresa Paul saying, it's the blood, the Bible is saying that. తెరిసా పౌల్ గారు చెప్పిన మాట కాదు సుమా, దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట, రక్తము బ్రతికి ఉంటుంది. So the Bible says that the blood is alive. యేసు రక్తం అనేది బ్రతికి ఉంది So సజీవంగా. the blood will speak on your behalf. అంటే ఆ రక్తము నీ పక్షంగా మాట్లాడుతుందన్నమాట. Blood will work in your body. రక్తం నీ దేహంలో పనిచేస్తుందన్నమాట. And that's what I receive, that power. అదే శక్తిని నేను నా జీవితంలో పొందుకుంటూ So the ఉంటాను. blood that flowing from Jesus' feet to your feet. యేసయ్య పాదాల్లో నుండి నీ పాదాల్లోనికి ప్రవహించిన యేసు రక్తం ఏదైతే ఉందో, Why? ఎందుకో తెలుసా? He didn't do any sin. ఆయన ఏ పాపం He చేయలేదు. didn't do any sin with his hands. ఆయన చేతులతో ఏ పాపం He చేయలేదు. did only good works. ఆయన సత్క్రియలు మంచి పనులు He చేశాడు. didn't go anywhere bad places with his feet. తన పాదములతో ఆయన చెడు నడకల్ని నడవలేదు. He went only not any liquor hall. ఏదో మరి ఆ తాగుడు షాపులకో లేకపోతే ఆ వైన్ షాపులకు అక్కడ వెళ్ళలేదు. He didn't go to any cinema ఏ theater. సినిమా థియేటర్లకు వెళ్ళలేదు. He didn't go to any club. క్లబ్లకు వెళ్ళలేదు. He went to only holy places. పరిశుద్ధమైన స్థలములకే ఆయన పాదాలు నడిచాయి. His feet were holy. ఆయన పాదములు But పరిశుద్ధమైనవి. your feet took you to wrong places. అయితే నీ పాదములు తప్పుడు స్థలాల్లోనికి Your తీసుకెళ్ళాయి కదా. feet took you to unwanted places. నీ పాదములు వెళ్ళకూడని స్థలాల్లోనికి వెళ్ళాయి కదా. That's why Jesus' feet was broken అందుకే instead of you. చూడండి, అందులోంచి మీకు ప్రక్షాళన చేయడానికి కొరకు యేసు పాదాల్లో మేకులు కొట్టబడ్డాయి. In order to wash away those sins committed by your feet by the blood. చూడండి, మీ పాదములతో చేయబడిన పాపములు పరిహరించడానికి కొరకే యేసు రక్తం పాదాల్లో నుంచి In ప్రవహించింది. order to give you feet of authority. అధికారం కలిగిన పాదములు నీకు ఇవ్వడానికి కొరకు. Luke chapter 10:19. లూకా సువార్త 10వ I give you అధ్యాయం 19వ వచనంలో authority, Jesus says, to trample on serpents, scorpion, powers of the enemy. యేసు ప్రభు అన్నాడు, నేను మీకు అధికారం ఇచ్చి ఉన్నాను, పాములను భుజంగములను అణగదొక్కడానికి శత్రువు యొక్క బలమంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చి ఉన్నాను, And no harm will take ఏ place. హాని మీకు జరగదు అన్నాడు. Why his feet were pierced? ఎందుకు ఆయన పాదాలు మేకుల్లో To give కొట్టబడ్డాయి? you beautiful feet. సుందరమైన పాదములు నీకు ఇవ్వడానికి. Romans 10:15 రోమా says, పత్రిక 10వ అధ్యాయం how 15వ beautiful వచనంలో are the feet of those who preach the good news of great tidings. సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతములపై ఎంతో సుందరములైనవని రాయబడి Do you ఉంటుంది. want beautiful feet? సుందరమైన పాదములు కావాలని Then take కోరుకుంటున్నారా? the gospel everywhere. మీరు మీ పాదములతో మీరు సువార్తను తీసుకొని వెళ్ళండి. Take the gospel to the neighborhood. మీ ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి చెప్పండి. Take the gospel to the office you work. మీరు వెళ్ళే మీ ఆఫీసులకి ఆ సువార్త చెప్పండి. Take the gospel to the marketplace. మార్కెట్ ప్లేస్ లలో మీ సువార్తను చెప్పండి. Distribute some tracts in the train. మరి ట్రైన్స్ లలో వెళ్తున్నప్పుడు కొన్ని ట్రాక్స్ మీరు మరి అందించండి ఇతరులకి. Distribute some tracts in the markets you are going. మీరు వెళ్తున్న మార్కెట్ లో ఇలాంటివి కొన్ని అందించండి. So spread the gospel. సువార్తను ఇతరులకు అందించండి. That way your feet become beautiful. ఆ రకంగా నీ పాదములు God సుందరమైపోతాయి. is very happy with you then. అప్పుడు మిమ్మల్ని బట్టి దేవుడు ఎంతో ఆనందిస్తాడు. Why did Jesus' feet pierce? యేసు ప్రభు యొక్క పాదాల్లో మేకులు ఎందుకు కొట్టబడ్డాయి? To give you feet like the feet of the deer. లేడీ పాదముల వలె, జింక కాళ్ళ వలె మీ పాదములను ఎగరజేస్తాడు. Whether you are 40 years or 50 years or 60 years or 70 years, you can jump and dance because of Jesus' blood. ఈ మాట వింటున్నారు పిల్లారా? మీరు 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు వయసు ఏదైనప్పటికీ కూడా యేసు రక్తంలోని శక్తి ద్వారా మీరు లేచి నిలిచి గంతులు వేసే ఆశీర్వాదం దేవుడు మీకు ఇస్తాడు. Also are limping like Jacob. మరి యాకోబులాగా కుంటివాళ్ళుగా ఉంటుంటే
today God is going to heal ఈ you. రోజు ఆ తుంటి నరంబలి లేక కుంటితనం కలిగిన వారిని దేవుడు లేపుతున్నాడు. Those who are varicose vein, Jesus is going to heal you. వెరికోస్ వెయిన్ ఆ సమస్య కలిగిన వారిని యేసు బాగు చేస్తున్నాడు. Those who are legs are fractured, Jesus is going to heal you. ఒకవేళ కాళ్ళలో విరిగిన స్థితి ఒకవేళ ఫ్రాక్చర్స్ అయి ఉంటే ప్రభు వారికి స్వస్థత ఇస్తున్నాడు. Those who have rheumatism, Jesus is going to heal you. చూడండి ఆ యొక్క కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళని యేసు ప్రభు బాగు చేస్తున్నాడు. And you are going to run and jump like deer. మరి ఆ లేడీ కాళ్ళ వలె ఆయన మిమ్మల్ని గంతులు వేయేస్తాడు. Psalm 18 verse 36 38 says, 18వ కీర్తన మరి 36 37 వచనాల్లో మనం it says గమనిస్తే that he makes your feet jump like the deer. లేడీ పాదముల వలె జింక కాళ్ళ వలె మన పాదములను గంతులు వేయేస్తాడు ఆయన. Psalm 18 verse 33 says, 18వ కీర్తన 33వ వచనంలో that he will make your feet like the feet of the deer. జింక వలె మీ పాదములను శక్తితో నింపుతాడు. Why Jesus' feet was crushed? యేసయ్య పాదములు ఎందుకు మేకులు కొట్టబడ్డాయి? Why he shed blood? ఎందుకు అక్కడ నుంచి రక్తం Why it ప్రవహించింది? was flowing like a channel of river? ఒక రక్తపు నది వలె ఎందుకు అవి ప్రవహిస్తుంది? In order to crush Satan underneath your feet. పాదముల క్రింద సాతానుని చితకదొక్కడానికి. Romans 16:20 says, రోమపత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో he will crush Satan underneath your feet very soon. చూడండి సమాధానకర్త అయిన ప్రభు సాతానుని మీ పాదముల కింద శీఘ్రముగా చితకదొక్కిస్తాడు. All your sickness should go underneath your feet. మీ రోగములన్నీ కూడా మీ పాదముల క్రింద తొక్కబడాలి. All your sorrow should go underneath your feet. మీ యొక్క దుఃఖం అంతా కూడా పాదముల కిందికి All తొక్కబడాలి. your worry should go underneath your మీ feet. చింత అంతా కూడా కాళ్ళ కిందికి తొక్కబడాలి. Because Jesus has given you authority. ఎందుకంటే యేసు ప్రభు నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు. That's why his feet were pierced. అందుకే ఆయన That's పాదములు why మేకులు blood was కొట్టబడ్డాయి. flowing like a channel of river. అందుకొరకే రక్తం అక్కడ నుంచి నది వలె ప్రవహిస్తుంది. Remember, his feet was pierced instead of your feet. పిల్లారా ఈ మాట ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. నీ పాదములలో కొట్టవలసిన మేకుల కొరకై ఆయన పాదముల మేకులు Everybody raise both hands and thank God. రెండు చేతులు పైకెత్తి ఒకసారి దేవునికి వందనాలు We are going to pray for healing. స్వస్థత కొరకు ప్రార్థన We are చేయబోతున్నాం. going to pray for authority. అధికారం కొరకు ప్రార్థన చేయబోతున్నాం. Pastor will pray for you. మీ కొరకు ప్రార్థన చేస్తారు. ప్రభువా మీకు స్తోత్రం. అధికారమునిచ్చిన దేవుడు మీకు వందనాలు. కలవరి శిలువ మేము చూచినప్పుడు మీ రక్తాన్ని మేము ధ్యానం చేసిన ప్రతిసారి కూడా ప్రభువా మీ శక్తిని మేము అనుభవిస్తున్నాం. ఆ శక్తిని మేము ప్రవహింపజేస్తున్నాం. ప్రభువా మీకు స్తోత్రం. నాయన మీ పాదములలో మేకులు ఎందుకు కొట్టబడ్డాయో అక్కడి నుంచి వచ్చిన శక్తి మా పాదములకు ఎలాంటి అధికారాన్ని శక్తిని అనుగ్రహిస్తుందో అన్న వాక్యాన్ని ప్రభా ఎంతో స్పష్టంగా మాతో మాట్లాడారు. ఈ అధికారము కలిగిన మాట, ఈ శక్తి కలిగిన మాట ప్రతి పాదములను గంతులు వేయచేయును గాక, ప్రతి పాదములను నిలబెట్టును గాక. ప్రభా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా నాయన వారు వెళ్ళి ప్రతి స్థలములో ప్రభా మీ శక్తి కార్యాలు జరుగునట్లుగా ప్రతి ఒక్కరిని కూడా మీరు తాకుమని ప్రార్థన చేస్తున్నాం. నాయన వారి పాదములలో కాళ్ళలో ఎక్కడ ఏ విధమైన బలహీనత ఉన్నా ప్రభా మీ దాసులుగా మీ దాసురాలుగా ఏకీభవించి ప్రభా ప్రార్థన చేస్తున్నాం. వారి శరీరంలో వారి పాదములలో ఇప్పుడే స్వస్థత శీఘ్రముగా విడుదలవును గాక. ప్రభా మీకు స్తోత్రం. ప్రతి బలహీన పరుస్తున్న ఆత్మ యేసు నామములో కొట్టివేయబడును గాక. ప్రభా మీకు స్తోత్రం. వారు ప్రభా తండ్రి ఆయన మరి లేచి నిలిచి నలిచి గంతులు వేసే ఒక శక్తి అనుభవం వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నా. ఆయన సువార్త మోసుకొని వెళ్ళే పాదములుగా వారి పాదములు ఉండును గాక. ప్రభా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. నాయన మీ కార్యములు మీరు జరిగించండి. వారి జీవితంలో ఎదురయ్యే ప్రతి విధమైన సాతానీయ క్రియలను, ప్రతి విధమైన రోగపు శక్తిని పాదముల కింద శీఘ్రముగా చిత్తగదొక్కించబడును గాక. మీ కార్యములు మీరు జరిగించి అద్భుతములు మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ నాయన మీ శక్తి గల వాక్యాన్ని విడుదల చేసిన ప్రభా తండ్రి మీ దాసురాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా బలపరిచి అభిషేకించి వాడుకోనండి. ఒకవేళ ప్రభా వాక్యాన్ని వింటూ వీక్షిస్తున్న వారిలో ఇంకా ఎవరైనా యేసు క్రీస్తును రక్షకునిగా ప్రభువుగా అంగీకరించకుండా ఉంటే ప్రభా లాంటి వారికి ప్రభా రక్షణ దయచేయండి. ప్రభా మీరు కార్చిన రక్తం ద్వారా మాకు రక్షణ మాత్రమే కాకుండా ప్రభా రోగ స్వస్థత గురించి మీరు మాట్లాడుతూ వస్తున్నారు. ప్రభా ఆత్మరక్షణ, రోగ స్వస్థత ప్రతి ఒక్కరు కూడా అనుభవించుదురుగాకని ప్రార్థన చేస్తున్నా. మరొకసారి ప్రభా తండ్రి బిడ్డలందరినీ కూడా దీవించండి. వారి కుటుంబాలని ఆశీర్వదించండి. వారి బిడ్డలను మీరు దీవించండి. మీ మహిమ గల కార్యాలు వారి ద్వారా మీరు జరిగించుదురుగాక. సమస్త మహిమ నీకే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని See you దీవించునుగాక. next week, same channel, same time. వచ్చే వారం ఇదే ఛానల్లో ఇదే సమయానికి మళ్ళీ మనం Take కలుసుకుందాం. your phone and call and tell us how you are healed. పిల్లరా మీరు ఫోన్ తీసుకునండి. ఏ విధంగా మీరు వాక్యం ద్వారా దీవించబడ్డారో, ఏ విధంగా ప్రభు మిమ్మల్ని బాగు చేశాడో మీరు తప్పనిసరిగా మాకు తెలియజేయండి. And take the books also. అదే విధంగా పుస్తకాల గురించిన మీకు అడ్వర్టైజ్ వస్తూ ఉంటుంది. అవి మీరు గుర్తుపెట్టుకొని మీరు ఆర్డర్ చేయండి. పుస్తకాలు మీరు
తీసుకొని దీవించబడండి. YouTube also you subscribe. మరి తెరిసా పాల్ అనే పేరుతో ఉంటున్న యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నూతనమైన సందేశాలు మీకు ఎప్పటికప్పుడు మీకు అందించబడతాయి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. Amen. Hello everyone, calling out all the youngsters in the Twin Cities, both of Hyderabad and Secunderabad. We have a powerful youth conference coming up. అవునండి, మన జంట నగరాలలో ఒక అద్భుతమైన పవర్ఫుల్ యూత్ కాన్ఫరెన్స్ జరగబోతుంది. దట్ ఈస్ కండక్టెడ్ బై నేషనల్ యూత్ మూవ్మెంట్. So the youth arise. So it's happening on the 9th of August, and this is a 12th youth conference that we're going to have in Sharon Church at Banjara Hills. So save the date and block the calendar. Do inform your friends and family members and share this news with all the youngsters. So we will be having anointed worship, thought-provoking games, and a challenging word and an amazing Bible quiz, and much more. So do register today. So andarki ahvanamandi, tappakunda meeru ravali. I'll see you there. Don't miss it. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభువైన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ
బైబిల్తో అనుసంధానపరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే స్వార్థ పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని, పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకి ఎగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. Hello everyone, calling out all the youngsters in the Twin Cities, both of Hyderabad and Secunderabad. We have a powerful youth conference coming up. అవునండి, మన జంట నగరాలలో ఒక అద్భుతమైన పవర్ఫుల్ యూత్ కాన్ఫరెన్స్ జరగబోతుంది. That is conducted by National Youth Movement. So the Youth Arise, so it's happening on the 9th of August, and this is a 12th youth conference that we're going to have in Sharon Church at Banjara Hills. So save the date and block the calendar. Do inform your friends and family members and share this news with all the youngsters. So we will be having anointed worship, thought-provoking games, and a challenging word and an amazing Bible quiz and much more. So do register today. So andarki ahvanam andi, tappakunda meeru ravali. I'll see you there. Don't miss it. Praise the Lord. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకొనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.